ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఎంతో కష్టపడి మీ కొడుకుని ఇంజనీరింగ్ చదివించారు. వాడు ఏదో ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యి ఇంటికి పేరు తీసుకువస్తాడని మీరు కలలు కంటున్నారు. కాని ఒకరోజు సడన్ గా మీ కొడుకు కనిపించకుండా పోయి ఫోన్ చేసి, నేను నాకంటే 19 ఏళ్లు పెద్దదైన 40 ఏళ్ల ఆంటీని పెళ్లి చేసుకున్నాను అని చెబితే ఆ తల్లిదండ్రుల పరిస్థితేంటి? అవును, ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వింత జంట ఫోటోలే వైరల్ అవుతున్నాయి. అయితే అసలు ఆ 21 ఏళ్ల కుర్రాడు తన తల్లి వయసున్న మహిళను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అసలు వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? వీరి పెళ్లి వెనక ఉన్న ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటి? ఇప్పుడు ఆ 40 ఏళ్ల ఆంటీ నిజంగానే కడుపుతో ఉందా అనే విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వీడియోనుని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సంచలన కథ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా అనే పట్టణంలో జరిగింది. అప్పుడే తన ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఒక 21 ఏళ్ల కుర్రాడు కొత్తగా ఏదైనా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలోనో లేదా కోర్ కంపెనీలోనో ఉద్యోగం సంపాదించి తన కెరీర్ను నిర్మించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. మన అందరిలాగే అతనికి కూడా తన జీవితం గురించి ఎన్నో కలలు ఉన్నాయి. భవిష్యత్తులో ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కూడా అతను అనుకున్నాడు. గతంలో అతను ఒక యువతిని ప్రేమించి ఫాలో అయ్యాడు కూడా. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రేమ కథ ముందుకు సాగలేదు. అయితే సరిగ్గా అదే సమయంలో అతనికి ఇన్స్టాగ్రామ్లో ఒక మహిళ పరిచయమైంది. ఆమెను చూడగానే మనోడికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే ఆమె 40 ఏళ్లు దాటినా కూడా చూడటానికి హీరోయిన్ లాగా చాలా అందంగా కనిపించింది. ఇక్కడే ఆ కుర్రాడు ఒక పెద్ద పొరపాటు చేశాడు. ఇక ఆ మహిళ నేపథ్యం చూస్తే ఆమెకు ఇదివరకే ఒకసారి పెళ్లి అయింది. కాని ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు పిల్లలు ఉన్నారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేనప్పటికీ ఆమె మాత్రం ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉండేది. అటు ఆ ఇంజనీరింగ్ కుర్రాడు, ఇటు ఈ అందమైన మహిళ, వీరిద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. అలా ఇన్స్టాలో లైక్స్, కామెంట్స్ నుండి మొదలైన ఈ పరిచయం మెల్లగా వీడియో కాల్స్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత ఇద్దరి మాటలు కలిశాయి, చూపులు కలిశాయి. చివరకు ఒకరంటే ఒకరు పడి చచ్చేంతగా ఇష్టపడ్డారు. ఆ కుర్రాడికి ఉన్న ఫ్రెష్నెస్ మరియు అతను చూపించే అమాయకపు ప్రేమకు ఆ మహిళ కూడా దాసోహమైపోయింది. దాంతో వారిద్దరి మధ్య సుమారు 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా ప్రేమకు వయసుతో సంబంధం లేదని వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆ కుర్రాడు ఆమెను కలవడానికి తన ఊరు వదిలి ఆగ్రాకు చేరుకున్నాడు. అయితే ఈ విషయం బయట ప్రపంచానికి ఎలా తెలిసిందో వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఒకరోజు సాయంత్రం ఆ యువకుడు ఇంటికి రాలేదు. కంగారు పడిన తల్లి తన కొడుకుకి ఫోన్ చేసింది. అప్పుడతను, అమ్మా, నేను నా ఫ్రెండ్స్ దగ్గరున్నాను, రేపు వస్తాను అని అతను అబద్ధం చెప్పాడు. కాని మరుసటి రోజు కూడా అతను రాలేదు. ఆపై అతని ఫోన్ కూడా కలవడం లేదు. దీంతో ఆ తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ఏమైందో తెలియక, కొడుకు ఎక్కడ ఉన్నాడో అర్థం కాక వారు పోలీసులకు ఫిర్యాదు చేద్దామని అనుకున్నారు. అప్పుడు ఆ తల్లి తన కొడుకుకి ఒక ఎమోషనల్ మెసేజ్ పెట్టింది. నీ ఫోన్ కలవడం లేదు, నీ మీద మాకు చాలా బెంగగా ఉంది. ఈ మెసేజ్ చూడగానే కాల్ చేయి, లేదంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాం అని హెచ్చరించింది. ఆ మెసేజ్ చూసి భయపడిన ఆ కుర్రాడు ఆ రోజు రాత్రి ఫోన్ ఆన్ చేసి తన తల్లికి అసలు విషయం చెప్పేశాడు. అమ్మా, నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నా భార్యతో కలిసి ఆగ్రాలో ఉంటున్నానని ఆ కుర్రాడు చెప్పేసరికి ఆ తల్లికి గుండె ఆగినంత పనయింది. తండ్రి అంటే ఆ కుర్రాడికి చాలా భయం. అందుకే అతను తండ్రికి ఫోన్ చేయలేదు, తన దగ్గరకు ఎవరూ రావద్దని, ఒకవేళ వస్తే తను ఎవరికీ దొరకకుండా పోతానని అతను తన తల్లిని బెదిరించాడు. కాని ఆ తల్లి మనసు ఊరుకోలేదు కదా. కొడుకు ఏమైపోయినా పర్వాలేదు అనుకోకుండా, సరే బాబు, నీ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను, కోడల్ని తీసుకుని ఇంటికి రా అని నమ్మబలికింది. కాని ఆ కుర్రాడు ఇంటికి రావడానికి ఒప్పుకోలేదు. దీంతో ఆ తల్లి స్వయంగా అతను చెప్పిన అడ్రస్ పట్టుకుని ఆగ్రాకు బయలుదేరింది. కొడుకు బాగుంటే చాలు, కోడలి ఎవరో చూసి ఇంటికి తీసుకువెళ్దామనే ఆశతో ఆమె అక్కడకు వెళ్ళింది. ఈ విషయం తెలియగానే తన కొడుకే ఆమె కోసం క్యాబ్ బుక్ చేశాడు. ఆమె ఆ ఇంటికి వెళ్లగానే అక్కడొకొక్కడ ఒక యువతి కనిపించింది. ఆమె ఎంతో సంస్కారంగా ఆ తల్లికి నమస్కరించింది. అప్పుడు ఆ తల్లి ఆమె తన కొడుకు పెళ్లి చేసుకున్న అమ్మాయికి తల్లో బంధువో అనుకుంది. దాంతో, ఒరేయ్, నీ భార్య ఎక్కడ్రా అని తన కొడుకునడిగింది. అప్పుడు ఆ కుర్రాడు,
తన పక్కనే ఉన్న ఆ మహిళను చూపిస్తూ ఈమెనే నా భార్య అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆ తల్లికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే ఆ మహిళ చూడడానికి ఎంతో అందంగా ఉన్నప్పటికీ ఆమె వయసు ఆ కుర్రాడి తల్లి వయసు కంటే కేవలం 4 ఏళ్లు అటు ఇటుగా మాత్రమే ఉంది. అంటే తనకంటే కేవలం 4 ఏళ్లు చిన్నదైన మహిళను తన కొడుకు పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆ తల్లి అక్కడే కూలబడిపోయింది. ఒరేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా వయసున్నదాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు అని ఆ తల్లి తన కొడుకుని అందరి ముందు తిట్టింది. కాని ఆ కుర్రాడు మాత్రం తన భార్యను వెనకేసుకొస్తూ, అమ్మా, ఈమె నా భార్య, ఈమె గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను, నా జీవితమంతా ఈమెతోనే అని గట్టిగా చెప్పాడు. దాంతో ఆ తల్లి అక్కడ ఓ పెద్ద గొడవ పెట్టుకుంది, ఏడ్చింది, బ్రతిమిలాడింది. ఆ మహిళను కూడా తన కొడుకుని వదిలేయాలని వేడుకుంది. కాని ఆ మహిళ మాత్రం మేము ప్రేమించుకున్నాము, కలిసే ఉంటాము అని తెగేసి చెప్పింది. దీంతో ఆ తల్లి తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అది విని ఆ తండ్రి కూడా షాక్ అయ్యాడు. ఎంతమంది చెప్పినా, ఎన్ని తిట్లు తిట్టినా ఆ కుర్రాడు మాత్రం తన భార్యను వదిలి రావడానికి సిద్ధపడలేదు. చివరకు ఆ తల్లి ఒంటరిగా ఏడుస్తూ తన ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇక ఈ విషయం మెల్లగా బయటికి పొక్కింది. ఆ కుర్రాడు అప్పటికే తన స్నేహితులకు ఈ విషయం చెప్పడం, వారు ఇన్స్టాగ్రామ్ నుండి ఆ మహిళ ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ స్టోరీ కాస్త వైరల్ అయిపోయింది. అయితే ప్రస్తుతానికి ఆ కుర్రాడి పేరు మరియు ఆ మహిళ బ్యాక్గ్రౌండ్ వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడినప్పటికీ వీరిద్దరి వయసు గ్యాప్ మాత్రం నేషనల్ వైడ్గా చర్చకు దారితీసింది. సోషల్ మీడియా చేసే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు ఈ ఒక్క ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. ఆ కుర్రాడు ఒక గొప్ప కెరీర్ను వదిలేశాడు. ఇంజనీరింగ్ చదివి మంచి భవిష్యత్తు ఉండాల్సిన సమయంలో తనకంటే 19 ఏళ్లు పెద్ద మహిళను పోషించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ కథలో ఇప్పుడు ఒక ఊహించని ట్విస్ట్ బయటకు వచ్చింది. అది వింటే మీరు మరింత షాక్ అవుతారు. ఈ 40 ఏళ్ల మహిళ ఇప్పుడు గర్భవతి అని, ఆ కుర్రాడు తండ్రి కాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అంటే ఆ కుర్రాడు కేవలం పెళ్లి చేసుకోవడమే కాదు, ఆమెతో పిల్లల్ని కనడానికి కూడా సిద్ధమయ్యాడు. ఇది చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ కాలం యువతకు అసలు ఏమవుతుంది? విలువలు, జీవితం గురించి వీరికి అవగాహన లేదా అని కొందరు ప్రశ్నిస్తుంటే, మరికొందరు మాత్రం ప్రేమకు వయసుతో సంబంధం లేదు, వారు ఇష్టపడితే మనకేంటి అభ్యంతరం అని సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఆ తల్లిదండ్రుల పరిస్థితిని చూసి అందరూ జాలిపడుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చను బట్టి చూస్తే ఈ రిలేషన్షిప్ ఎంతకాలం నిలుస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. వీళ్ళు అలా ఉంటారు, ఇలా ఉంటారు అని ఇప్పటికే చాలామంది నెటిజన్లు రకరకాల క్లైమాక్స్ స్టోరీలు చెబుతున్నారు. కొన్నాళ్లకు ఆ కుర్రాడికి ఆమె మీద ఉన్న మోజు తీరిపోతుందని, ఆ తర్వాత అతను ఆమెను వదిలేస్తాడని కొందరు అంటున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే ఆ మహిళే తనను వదిలేస్తుందని, లేదా ఆ కుర్రాడిపై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి గొడవలు చేస్తుందని, చివరకు అది ఒక సెటిల్మెంట్తో ముగుస్తుందని జోస్యం చెబుతున్నారు. నిజానికి 20 ఏళ్ల కుర్రాడి ఆలోచనలు, 40 ఏళ్ల మహిళ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం ప్రేమ మైకంలో ఉన్న ఆ కుర్రాడికి రేపటి భవిష్యత్తు గురించి భయం లేకపోవచ్చు, కానీ బాధ్యతలు పెరిగినప్పుడు అతను ఎలా తట్టుకుంటాడు అనేది చూడాలి. ముగింపుగా చూస్తే ఈ కుర్రాడి కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. డిజిటల్ ప్రపంచంలో దొరికే పరిచయాలు మనల్ని ఒక్కోసారి ఊహించని మలుపులు తిప్పుతాయి. 21 ఏళ్ల వయసు అంటే జీవితాన్ని నిర్మించుకోవాల్సిన సమయం. అలాంటి సమయంలో ఇలాంటి సాహసోపేతమైన మరియు వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కుటుంబాలు ఎంతలా రోడ్డున పడతాయో ఈ కథ చూస్తే అర్థమవుతుంది. ఆ కుర్రాడు ఇప్పుడు తన భార్యతో సంతోషంగానే ఉండవచ్చు, కానీ ఆ తల్లి కన్నీళ్లకు సమాధానం ఎవరు చెబుతారు? చదువుకున్నవాడు అయ్యి ఉండి కూడా సామాజిక కట్టుబాట్లను మరియు తన కెరీర్ను పక్కన పెట్టి అతను తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా అంటే
కాలమే దీనికి సమాధానం చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ సంఘటన గురించి మీ అభిప్రాయమేంటో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.